హలో సన్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూశారు కదా. పై టీమ్ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. మనకు పై ఇంటర్ఫేస్లోనే మనకు ఈ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో ప్లే చేసి మీరు చూసుకోవచ్చు. సో టోటల్లీ పై మెయిన్నెట్ లాంచ్ అయిపోయింది. సో ప్రైస్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయవద్దు మీరు. ఇక నుంచి ప్రైస్ అనేది ఆల్మోస్ట్ $3 లోపే ట్రేడింగ్ అయితే అవుతుంది అనమాట. సో త్వరలో ఇంకొన్ని ఎక్స్చేంజ్లో తీసుకురాబోతూ ఉన్నారనమాట. ప్రజెంట్ కేవేవి అంటే కేవైసీ అంటాం కదా మనము. కేవైసీ కంప్లీట్ అయితే మైగ్రేట్ అయితే అవుతుంది కదా. సో అలా ఎక్స్చేంజ్ వాళ్ళకు వీళ్ళు కేవీవి పాస్ అవుతూనే సో వాళ్ళకు ఎక్స్చేంజ్కి యాక్సెప్ట్ అయితే ఇస్తాం అని చెప్పారనమాట. ప్రజెంట్ ఒకే బిట్కేట్ ఇంకోటి ఎక్స్చేంజ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే get.io అని ఒక ఎక్స్చేంజ్ అనమాట. ఈ 3 ఎక్స్చేంజ్ వాళ్ళు మాత్రమే కేవీవి పాస్ అయితే అయ్యారు. సో వీళ్ళకు మాత్రమే యాక్సెస్ అయితే ఇచ్చారనమాట పైకేర్ టీము. సో నెక్స్ట్ కేవీవి కొన్ని ఎక్స్చేంజ్ వాళ్ళది పెండింగ్ అయితే ఉందంట. ఆ పెండింగ్ కంప్లీట్గా పాస్ అయిపోయిన తర్వాత ఆ ఎక్స్చేంజ్లో కూడా పై అనేది లిస్టింగ్ కాబోతుంది. సో అర్థమైందిగా, ఇదే అనమాట ప్రజెంట్ పైకేర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్లో కూడా తీసుకురాబోతున్నాము. ఈజీ వేలో మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. పై అనేది క్రిప్టో కరెన్సీ మాదిరిగా అయితే కాదు, ఒక డిఫరెంట్ వేలో తీసుకురాబోతుంది అని. సో డిజిటల్ కరెన్సీ వైపు తీసుకురావాలా అని వీళ్ళు చూస్తూ ఉన్నారు అని చెప్పాను కదా. బిజినెస్ వాళ్ళకు కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్తూ ఉన్నారనమాట. ఈ కామర్స్ సైట్స్, ఈ బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా, రెస్టారెంట్స్, హోటల్స్, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మనము పే అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ని మనము పైకాన్ అనేది బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు అని. సో ఈజీ వేలో కూడా తీసుకురాబోతూ ఉన్నాం అనేది వీళ్ళు ఆ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనకు ఈ మంత్ లోపు ఆల్మోస్ట్ 2-3 ఎక్స్చేంజ్లో రావచ్చు. మన ఇండియాలో బ్యాన్ అయి ఉన్న ఎక్స్చేంజ్లో తీసుకొచ్చారు ప్రజెంట్ ఇప్పుడు. సో ఎఫ్ఏలో రిజిస్టర్ అయి ఉన్న ఎక్స్చేంజ్లో తీసుకొస్తే కనుక మన ఇండియాలో ఉన్న వాళ్ళ యూజర్స్ అందరూ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే పైకేర్ టీం నుంచి అఫీషియల్లీ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. టోటల్ ఎన్ని అకౌంట్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని అకౌంట్స్ మైగ్రేట్ అయ్యాయి, ఎన్ని కాయిన్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి, ఎన్ని కాయిన్స్ హోల్డ్ చేసి అయితే పెట్టారు, ఎన్ని కాయిన్స్ లాకప్లు అయితే ఉన్నాయి. ఈరోజు 3 ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయితే అయింది కదా పైకైన్. సో ఎన్ని కాయిన్స్ ఏ ఎక్స్చేంజ్లో ఎన్ని కాయిన్స్ డిపాజిట్ చేశారు అనేది కూడా ఇచ్చారనమాట. టోటల్ అకౌంట్స్ వచ్చేసి 10 మిలియన్, టోటల్ పైనియర్స్ వచ్చేసి 10 మిలియన్ అనమాట. టోటల్గా ఇక్కడ మైగ్రేట్ అయిన అకౌంట్స్ మాత్రమే అనమాట. ఇది కేవైసీ అన్కంప్లీట్ కాంది కాదు, కంప్లీట్గా మైగ్రేట్ అయ్యి 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మన అకౌంట్స్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా. సో ఆ అకౌంట్స్ మాత్రమే అనమాట. ఇక్కడ మైగ్రేట్ పై వచ్చేసి 600 మిలియన్ అనమాట. లాకప్ పై కాయిన్స్ వచ్చేసి ఇక్కడ 200 మిలియన్ అనమాట. సో లాకప్లో ఉన్న కాయిన్స్ 200 మిలియన్ లాకప్లో అయితే ఉన్నాయి. అలాగే పైనియర్ హోల్డ్ ఇక్కడ 100 మిలియన్ లాకప్లోనే ఉన్నాయన్నమాట. అంటే అన్వెరిఫైడ్లో ట్రాన్స్ఫరబుల్లో ఉన్నాయి కదా కాయిన్స్. సో ఇవి అనమాట పైనియర్స్ హోల్డ్ అని ఉంది కదా. సో ఈ కాయిన్స్ మొత్తం అన్వెరిఫైడ్లో ఉన్న కాయిన్స్, ట్రాన్స్ఫరబుల్లో ఉన్న కాయిన్స్. పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ కింద మీకు వచ్చేసి ఒకే ఎక్స్చేంజ్లో టోటల్గా ఈరోజు ట్రేడ్ డిపాజిట్ జరిగిన కాయిన్స్ వచ్చేసి 133 మిలియన్ అనమాట. బిట్గెట్లో వచ్చేసి 42 మిలియన్ అనమాట. get.io వచ్చేసి 29 మిలియన్ కాయిన్స్ అనేవి డిపాజిట్ అది చేసి ట్రేడ్ అయితే జరిగింది. సో ఇంకా చాలా సప్లై అయితే ఉంది. మిగతా సప్లై మొత్తం ఇంకా డిపాజిట్ చేసి వస్తే కనుక ప్రైస్ అనేది చాలా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, చాలా డంప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే కొన్ని కాయిన్స్ వరకు వీళ్ళు ఏం చేస్తామని చెప్పారంటే డివైడ్ చేస్తామని చెప్పారు. గూడ్స్ అండ్ సర్వీస్లో కొంతవరకు సప్లై తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే కొంతవరకు సప్లై వచ్చేసి ఎక్స్చేంజ్లో తీసుకొస్తామని చెప్పారనమాట. సో చూద్దాం ఎలా చేస్తారనేది చూడాలి. టీం నుంచి అఫీషియల్లీ ఇన్ఫర్మేషన్ ఇదేనమాట. పై కాయిన్స్కి సంబంధించి పైనియర్స్ ఎంతమంది, పై కాయిన్స్ అవైలబుల్లో ఉన్న కాయిన్స్ ఎన్ని, అలాగే హోల్డ్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, లాకప్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్లో ఎన్ని కాయిన్స్ డిపాజిట్ అయ్యాయి అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో మీరు ఒకవేళ రేపు మార్నింగ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, తగ్గొచ్చు. మీరు ఇది డైరెక్ట్గా చూడాలంటే ఈ లింక్ అనేది నేను మా వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింకు. వాట్సాప్ ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. సో అర్థమైందిగా, ఇది పైకైన్కి సంబంధించి లిస్టింగ్ ప్రైజు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. మీరు సేల్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అయితే చేయండి. ఎక్స్చేంజ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అందులో 35% జిఎస్టీ కట్ చేసి నేను తీసుకుంటా. సో అర్థమైందిగా, ఎక్స్చేంజ్ ప్రైస్ ఎంత అయితే ఉందో అందులో జిఎస్టీ 35% కట్ ఆఫ్ చేసి నేను మీకు ఫోన్పే అమౌంట్ అయితే చేస్తాను. సో మళ్ళీ మీరు మెసేజ్ చేసి ప్రైస్ ఎంత ఉంది, ఎంత పోతుంది అని అడగొద్దు. ఎక్స్చేంజ్ ప్రైస్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్న తర్వాత నాకు కాంటాక్ట్ చేయండి. సో నేను కూడా ఆ ప్రైస్ నేను చెక్ చేసుకొని మీకు 35%
జిఎస్టీ కట్ ఆఫ్ చేసి మీకు పేమెంట్ అయితే చేస్తా. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మిస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.